అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట. కర్మఫలం ఎట్లా ఉంటుందో విందామా? శ్రీకృష్ణుడు తన 14వ ఏట కంసుని సంహరించిన తర్వాత జైలుకు వెళ్ళి తల్లి దేవకిని, తండ్రి వసుదేవుడిని అక్కడి నుంచి రక్షిస్తాడు. అప్పుడు తల్లి దేవకి శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతుంది: కుమారా, నువ్వే నారాయణువని నాకు తెలుసు. నీవే భగవంతుడివి. నీకు అనంతమైన శక్తి ఉంది. అలాంటప్పుడు కంసుని చంపి మమ్మల్ని అక్కడి నుంచి రక్షించడానికి 14 సంవత్సరాలు ఎందుకు వేచి ఉన్నావు? నీకు కావాలంటే నువ్వు పుట్టిన వెంటనే కంసుని చంపి ఉండేవాడివి అని అడుగుతుంది. అప్పుడు అందుకు నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నన్ను క్షమించు తల్లి. నీ పూర్వజన్మలో నన్ను 14 సంవత్సరాలు వనవాసానికి పంపారు కదా, దానికి మీరు ఈ జన్మలో శిక్ష అనుభవించారు అన్నాడు. తల్లి దేవకి ఆశ్చర్యపోతుంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకు ఇలా చెబుతున్నావు అంటుంది. అప్పుడు కృష్ణుడు అంటాడు: అమ్మా, నీ పూర్వజన్మ గురించి నీకేమీ గుర్తులేదు. అప్పుడు మీరు కైకేయి మరియు తండ్రి వసుదేవుడు దశరథ మహారాజు. అప్పుడు దేవకి అడుగుతుంది: అప్పుడు మహారాణి కౌశల్య ఎవరు? ఇంకెవరు? ఈ జన్మలో నన్ను 14 సంవత్సరాల పాటు అల్లారుముద్దుగా పెంచిన తల్లి యశోద అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్తాడు. తల్లి కౌశల్య కోసం మీరు 14 సంవత్సరాల వనవాసం యొక్క బాధను అనుభవించవలసి వచ్చింది. కృష్ణుడి రూపంలో నా అవతారం యొక్క ఈ ప్రకటనను నేను నెరవేర్చవలసి వచ్చింది. అందుకే నువ్వు కైకేయివి. నీ గర్భం నుండి పుట్టిన తర్వాత కూడా నన్ను యశోదానందనుడు అని పిలుస్తారు. 14 ఏళ్లుగా గత జన్మలో అమ్మ ప్రేమను కోల్పోయిన వారి కోసం ఈ జన్మలో నా చేత తిరిగి రావాల్సి వచ్చింది. ఓ తల్లి, లోకంలో ఒక జీవి ఎలాంటి క్రియను చేస్తుందో ఆ చర్య యొక్క అదే ఫలితాన్ని పొందుతాడు. అతను తన కర్మఫలాలను స్వయంగా అనుభవిస్తాడు. జీవితంలో సంతోషము, దుఃఖము ఎవరికి ఇవ్వవు. నాకు సుఖము, దుఃఖము ఎవరో ఇస్తారని నమ్మడం వృధా. ప్రతి జీవి యొక్క మొత్తం జీవితము మరియు సృష్టి స్వీయ చర్య యొక్క దారంలో కట్టబడి ఉంటుంది. ఎవరైనా సరే కర్మఫలం అనుభవించాల్సిందే. అందుకు భగవంతుడు కూడా అతీతుడు కాదు. జై శ్రీమన్నారాయణ.